గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. సీసీ కెమెరాల్లో గంజాయి బ్యాచ్ వీరంగం దృశ్యాలు రికార్డయ్యాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ని ఆపి గంజాయి కావాలి అంటూ రచ్చ చేశారు 10 మంది యువకులు. గంజాయి తన వద్ద లేదు అనడంతో డ్రైవర్పై బీర్ సీసాలతో విచక్షణరహితంగా దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. సీసీ కెమెరాల్లో గంజాయి బ్యాచ్ వీరంగం దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. మహేశ్వరి, మేడ్చల్ జిల్లాలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. గంజాయి కావాలంటూ ఓ క్యాబ్ డ్రైవర్ ని ఇష్టానుసారంగా చితకబాదినటువంటి ఘటన చోటు చేస్తుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కారు డ్రైవర్ ఆకాష్ ను ఆపి గంజాయి కావాలంటూ 10 మంది గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు రచ్చ చేశారు. అయితే ఆ ర్యాపిడో డ్రైవర్ ఆకాష్ గంజాయి నా వద్ద లేదు అని అనడంతో ఆగ్రహానికి గురైనటువంటి మత్తులో ఉన్న యువకులు డ్రైవర్ ఆకాష్ పై బీర్ సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. గంజాయి యువకుల దాడిలో కారు డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చెయ్యి విరిగినట్లు తెలుస్తోంది. దాడి ఘటనలో ఆ దెబ్బలు తట్టుకోలేక డ్రైవర్ ఆకాష్ పక్కనే ఉన్న తన రూమ్ లోకి పరుగులు తీసినప్పటికీ తనని అక్కడికి తరుముకుంటూ వెళ్లిన యువకులు ఇంటికెళ్లి మరి అతన్ని విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఘటనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉన్నటువంటి స్థానికులు, అలాగే బాధితుడు ఆకాష్. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కొనసాగింపుగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.